శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నీ పాదాలకు వందనములు స్తోత్రములు నాయన. ఈ ఆదివారపు మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ యొక్క మాటలు చెప్పడానికి నిలబడిన నాకు సమయోచితమైన జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కూడా ఇవ్వమని, అలాగే తండ్రి వింటున్నటువంటి నీ పిల్లలకు విని విడిచిపెట్టకుండాట్లు వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. అలాగే తండ్రి చెబుతున్నటువంటి మాటలు అలా ఉన్నవో లేవో అని వాక్యాన్ని లేఖనాలలో నుండి పరిశోధించే మంచి పిల్లలుగా నీ యొక్క బిడ్డలకు జ్ఞానాన్ని దయచేయండి. యేసుక్రీస్తు వారి ప్రతి ప్రార్థన అడిగి వేడుకుంచడం మా తండ్రి ఆమేన్. మంచి ప్రియులారా, ఈరోజు ఒక మంచి దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథములో నుంచి గోధుమలు కొట్టులోనిక గోధుమలు పొట్టులోనికి పొట్టు అగ్నిలోనికి అనే ఒక మంచి మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి దేవుని మాటలు మనము నేర్చుకుందాం. ఇంతకీ గోధుమలు అంటే ఎవరు? ఆ గోధుమలు చేర్చే కొట్టు అంటే పొట్టు అని చెప్తున్నారు. ఇంతకీ గోధుమలు ఎవరు? ఆ గోధుమలు చేర్చే పొట్టు ఏది? లేకపోతే పొట్టు ఎవరు? పొట్టు లాంటి వారెవరు? ఆ పొట్టును కార్చే లేకపోతే తగలబెట్టే అగ్ని ఏది? ఈ యొక్క మాటలు జాగ్రత్తగా వినండి. నేను ఇచ్చిన సమయంలోనే వాక్యాన్ని ముగిస్తాను. ఈ మాటలు ఇంతకీ ఎక్కడ రాయబడ్డాయి బైబిల్లో అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఇది తెలుసుకోవాలంటే బైబిల్ మనం ఏం చేయాలి? పరిశీలించాలి, అంతే కదా, పరిశోధించాలి. ఈరోజు అన్నిటినీ పరిశోధించే కేంద్రాలు భూమి మీద ఉన్నాయి. ఏంటి? అన్నిటినీ పరిశీలిస్తారు. ఏదైనా ఒక నేరం జరిగిందనుకోండి, ఏదైనా ఒక విపత్తు జరిగిందనుకోండి, ఇది ఎలా జరిగింది, దీనికి కారణాలు ఏంటని ఒక ప్రభుత్వం చట్టం ద్వారా దాన్ని పరిశీలించి నేరారోపణ అధికార యంత్రాంగం ద్వారా మరి నేరారోపణను దానికి సంబంధించిన దానిని రుజువు చేస్తుంది. అంటే భూమిని పరిశీలించే కేంద్రాలు ఉన్నాయి, అంతరిక్షాన్ని పరిశీలించే అంతరిక్ష కేంద్రాలు భూమి మీద ఉన్నాయి. ప్రతి దానిని పరిశీలించే కేంద్రాలు యంత్రాలు భూమి మీద ఉన్నాయి. కానీ బైబిల్ను పరిశీలించే కేంద్రాలు ఈ భూమి మీద చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే ఎందుకు వచ్చారు? లేఖనాలను పరిశోధించి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడానికి మీరు వచ్చారు. కాబట్టి ప్రియులారా, ఈ గోధుమలు ఎవరు? గోధుమలను చేర్చే పొట్టు ఏది? ఈ పొట్టు ఎవరు? ఈ పొట్టును తగలబెట్టే అగ్ని ఏది? ఈరోజు మనం వాక్యాంలోనికి వెళ్ళి తెలుసుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త, ఈ మాట ఎక్కడుందో సార్ చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త, జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి
ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయులని వారితో చెప్పిన. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే మరలా చదువుతున్నాం చూడండి ప్రియులారా, 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. వారితో చెబుతున్నాడు. ఎవరు తను? అంటే ఇక్కడ చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను గారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీలతోనూ యూదులతోనూ అక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినటువంటి వారందరితో యోహాను గారు మాట్లాడుతున్నారు. అందులో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు కూడా ఉన్నారు. ప్రియులారా, ఏమని చెబుతున్నాడు? ఆయన చేతిలో చేట ఉన్నది. ఆయన తన కళ్ళను ఏం చేస్తున్నట? బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోస్తాడు. ఆయన చేతిలో ఏముందంటమ్మా? అవి ఏముంది? చేట. ఏమిటి చేట? అక్కడ మనం పనులు ఏం చేస్తాం? ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఇంటిలో ఉన్నటువంటి ప్రతి విధమైన వేస్ట్ని తీసేయాలంటే ఎక్కువ చేటతోనే చేస్తుంటాం. కసులు తీసి ఊడ్ చేయాలన్నా, బయట పారేయాలన్నా, లేకపోతే కళ్ళంలో శుభ్రం చేయాలన్నా, గింజలు చేయాలన్నా, లేకపోతే బియ్యంలో రాళ్ళు తీసేయాలన్నా, ఇలా ప్రతి విధమైన దానిని వేరు చేయాలనంటే ప్రియులారా చేటను ఎక్కువగా ఉపయోగిస్తారు కదా, స్త్రీలకు బాగా తెలుసు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తన చేతిలో ఏముంచుకున్నాడట? చేట ఉన్నట్టు. ఎందుకుంది చేట అండి? గోధుమలను పొట్టును వేరు చేయడానికి అని చెప్తున్నాడు పిల్లలు. వేరు చేయడానికి. ఎందుకు వేరు చేస్తున్నాడు అంటే ప్రియులారా, ఎందుకు వేరు చేయాలనుకుంటున్నాడు? ఏం జరుగుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రియులారా, ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే మరొక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త. ఇంతకీ గోధుమలు ఎవరు? ఈ పొట్టు ఎవరు? ఈ అగ్ని కాల్చే అగ్ని ఏది? గోధుమలను చేర్చే పొట్టు ఏది అని మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఆయన మరియను ఉపమానంతో వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా, చదవండి, మనుషులు నిద్రించుచుండగా తన శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. ఏంటని? మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చానని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని. అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి అంటున్నాడు. చూడండి పిల్లల, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక యజమాని తన పొలంలో మంచి విత్తనాలు విత్తాడట. మంచి విత్తనాలు విత్తాడు, మంచి గోధుమలు విత్తాడు. మంచి విత్తనాలు విత్తితాయి, మొలకెత్తాయి, పెరుగుతున్నాయి.
పెద్దవుతున్నాయి. కానీ అదే గోధుమలు విత్తిన చేనులో పొలములో మరొకతను వచ్చి ఏం విత్తాడట? గురుగులు విత్తాడంట. ప్రియులారా, ఎవరితను? శత్రువు అన్నాడు. శత్రువు వచ్చి గురుగులను విత్తాడంట. ఈ పొలము, ఈ గురుగులు, ఈ గోధుమలు ఎవరు అని అంటే ప్రియులారా, ఇదంతా దేవుని సంఘం కోసం చెబుతున్నాడు. దేవుని సంఘములో ఉన్నటువంటి విశ్వాసం కోసం చెబుతున్నాడు. దేవుని సంఘములోకి చేర్చబడిన వాళ్ళంతా ఎవరంటే గోధుమల లాంటి వాళ్ళు. దేవుడు చేర్చాడు, దేవుడు విత్తాడు మనందరినీ. ఎలా ఉండాలని? గోధుమలులా ఉండాలని. గోధుమ పంట ఎలా ఉంటది? గోధుమ గింజ ఎలాంటిదంటే ప్రియులారా, మంచి ఆహారాన్ని ఇచ్చేది, అది బాగా ఫలించేది, ఆకలిని తీర్చేది. అలాంటి పంటలోనికి, అలాంటి సంఘములోనికి ఎవరు చేర్చారు? ఎవరు విత్తారు? మళ్ళీ శత్రువు వచ్చి గురుగులను దేవుని సంఘములోనికి వచ్చి విత్తేశాడంట ప్రియులారా. మరి ఇప్పుడు గురుగులు ఎవరు, గోధుమలు ఎవరు? ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే ప్రియులారా, వీటిని చూసి దాసులు యజమానితో చెబుతున్నారు ఏమని? అయ్యా, మేము వెళ్ళి గోధుమల మధ్యలో ఉన్నటువంటి గురుగులను పీకేస్తాం, కాల్చేస్తామంటే యజమానుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడంటే, అయ్యా వద్దు, కొంత సమయం ఉంది, ఆ సమయం వరకు రెండిటిని కలిపి ఎదగనీయుడి అంటున్నాడు. రెండిటిని కలిపి ఎదగనీయుడి. ఒక సమయం ఉంది. ఒకవేళ ఇప్పుడు పీకేస్తే, గురుగులను పీకేస్తే ఏమండి, గోధుమలు పెళ్ళగింపబడతాయి. గోధుమలు పెళ్ళగింపబడతాయి అంటున్నాడు. మన చాలా సార్లు ఏమండి కొన్ని చూస్తుంటాం. వరి మనకు తెలుసు కదా, వరి పొలంలో, వరి పంటలో కలుపు తీసేటప్పుడు వరిలాగే ఏముంటది? కోనంగి ఉంటది. మీ అందరికి బాగా తెలుసు, నేను కూడా చూశాను, అర్థమవుతుందని చెప్తున్నాను అన్నమాట సందర్భం. కోనంగి వరిలో ఉంటుంది, కానీ అది బాగా తెలిసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మరి తెలియవాలి, అంత అవగాహన లేని వాళ్ళకి అర్థం. రెండు ఒకటే అనుకుంటాం. గురుగులు, కోనంగి, వరి రెండు ఒకటే అనుకుంటాం. రెండు ఒకే కలర్ ఉంటాయి, రెండు ఒకటే లాగా ఉంటాయి, రెండు ఒకటే హైట్ ఉంటాయి. మరి ఇవి ఎలా అంటే తెలివి, అంటే బాగా తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు దాన్ని వేరు చేస్తారు. కానీ ఒక తీసేటప్పుడు ఒక్కోసారి దాన్ని పీకినప్పుడు ఇది కూడా పెరుకొస్తుంది కదా. అలాగే మరి వేరుశనగ పంటలో కూడా ఏముంటాయి? గురుగులు ఉంటాయి, గురుగు చెట్లు ఉంటాయి. ఆ గురుగు చెట్లు పీకేయకపోతే వేరుశనగ చెట్లు కూడా పీకొస్తుంటాయి. ఇది అంటే ఈ గురుగులను బట్టి, ఈ కోణంగులు బట్టి వాటిని పీకితే మంచిని పీకి వేయబడకూడదు, తెల్లగింపబడకూడదు అని దేవుడు వాటికి ఒక సమయాన్ని పెట్టాడంట. ఏంటి అంటే, ఏంటి ఆ సమయం అంటే ప్రియులారా, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. ఇంతకీ గురుగులు ఎవరో, ఈ గోధుమలు ఎవరో, ఇదంతా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పొలములో గురుగులను కూర్చిన ఉపమాన భావం